రైట్, ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాము. జూబ్లీస్ ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కూడా మొత్తం 186 మంది కూడినట్టు సభ్యులతో ఈ కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నారు, కౌంటింగ్లో పాల్గొన్నారు. మొత్తం 47 టేబుల్స్ ఉండగా 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి కాబోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే మొదటి రౌండ్లో మొత్తం అఫీషియల్గా కాంగ్రెస్కు 8,911, బీఆర్ఎస్కు 8,864, బీజేపీకి 2,267 ఓట్లు రాగా కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ 47 ఓట్లతో లీడ్లో ఉంది. ఇక ఇప్పటికి వరకు అఫీషియల్ 3వ రౌండ్ కొనసాగుతుంది. షేక్పేట్ సంబంధించిన డివిజన్కి సంబంధించినటువంటి రౌండ్లో కూడా 2 రౌండ్లు పూర్తయ్యాయి. 3వ రౌండ్ స్టార్ట్ అయింది. ఈ 3వ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ లీడ్లో ఉంది. 2,200 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉంది. మొత్తంగా చూసుకుంటే అఫీషియల్గా మాత్రం ఒక రౌండ్ 47, ఫస్ట్ రౌండ్లో 47 ఓట్లు ఆధిక్యం ఉన్నట్టు ప్రకటించారు. ఇంకా 2వ రౌండ్ 3వ రౌండ్ కూడా ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు. కాబట్టి మొత్తంగా ఇప్పటికీ థర్డ్ రౌండ్లో మాత్రం 2,200 ఇప్పటికీ పోలైన ఓట్లు మాత్రం 8,911 కాంగ్రెస్కు, అలాగే బీఆర్ఎస్కి 8,864, బీజేపీకి 2,167 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తంలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు లీడ్లో ఉంది. థర్డ్ రౌండ్ నడుస్తుంది కాబట్టి చూడాలి. మరికొద్ది సేపట్లో కూడా థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. 2వ రౌండ్ సంబంధించినప్పుడు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. కొన్ని ఫేక్ వార్తలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది. 3,000, 2,000 అని చెప్తున్నారు. అది కాదు, అఫీషియల్గా మనకు అందిన సమాచారం ప్రకారం మనం ఇక్కడ రిపోర్టింగ్ చేస్తున్నాము. మరికొద్ది సేపట్లో కూడా సెకండ్ రౌండ్ అలాగే థర్డ్ రౌండ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి రిపోర్టింగ్. తాజాగా మరికొద్ది సేపట్లో 3వ రౌండ్ కూడా ముగియబోతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ అంటే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశానికి 12-1 గంటల వరకు పూర్తి క్లారిటీ వస్తుంది. షేక్పేట మొదలుగా స్టార్ట్ చేశారు. ఈ షేక్పేట అయిన తర్వాత మిగతా డివిజన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క రౌండ్లో 42కు సంబంధించినటువంటి రౌండ్స్ ఉంటాయి. 42 టేబుల్స్లో ఒక్కొక్క దాంట్లో 40 సంబంధించినటువంటి ఈవీఎంలు కౌంట్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క డివిజన్కు అర్ధగంట నుంచి 35 గంట వరకు పడుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 12-1 గంటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి. మరి కొద్దిసేపట్లో థర్డ్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అంతవరకు మళ్ళీ థర్డ్ రౌండ్ వచ్చి రిజల్ట్ వచ్చే వరకు మళ్ళీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్ చారి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం.